హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సుహాస్ గారిది 'గొర్రె పురాణం' సినిమా మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కాస్త సెటైర్లు, ట్రోల్స్ చేసినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజంగా మూవీ అలానే ఉందా? మరి మూవీ రివ్యూ ఏంటి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో 'గొర్రె పురాణం' సుహాస్ గారిది మంచి మంచి కథలు ఎన్నుకుంటూ ఉంటారు సుహాస్ అవును. గారు. సో అతని నుంచి వచ్చిన మరొక కొత్త కథ అని చెప్పుకోవచ్చు ఈ అవును. సినిమా. మరి సినిమా పైన మీ రివ్యూ ఏంటి? మరి జగన్ గారి పైన చిన్నగా ట్రోల్స్ ఫన్నీగా చేశారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. మరి ఏ మేర ఉన్నాయి? అవి ఎందుకు పెట్టారు? ఈ 'గొర్రె పురాణం' అనేది సరైన టైంలో వచ్చిందని చెప్పొచ్చు. హ్మ్. సుహాస్ ఈ మధ్య కాలంలో చేసిన ప్రతి సినిమాకి కూడా ఎంతో కొంత బజ్ అయితే ఉంటుంది. అవును. సుహాస్ మంచి పేరైతే తెచ్చుకున్నాడు. ఒక ఒక రకంగా చిన్న హీరోల్లో ఒక స్టాండర్డ్ హీరోగా, మంచి మార్కెట్ ఉన్న హీరోగా నిలబడ్డాడు. సో ఇలాంటి తరుణంలో సుహాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. హ్మ్. 'గొర్రె పురాణం' కొద్ది రోజుల క్రితం ట్రైలర్ వచ్చి మంచి హల్చల్ చేసింది. ఓకే. చాలా మంచి బజ్ వచ్చింది. ఆ సినిమాలో ఎందుకు అసలు జగన్ మీద యాడ్ చేసింది అని మాట్లాడుకోవాలంటే, ఆ ట్రైలర్ వచ్చినప్పుడు దాంట్లో ఒక ఇది ఉంటుంది. గొర్రె సీన్ ఉంటుందన్నమాట. అది ఇలా పరిగెడుతూ వస్తూ ఉంటుంది. వెనకాల కొంతమంది ముస్లింలు, హిందువులు తరుముతూ ఉంటారు. అది వస్తూ ఉన్న దానికి జగన్ వాయిస్ ఓవర్ ఒకటి యాడ్ చేశారు. హ్మ్. జగన్ ఏదో మీటింగ్‌లో ఒక వ్యక్తి వస్తుంటే అతన్ని ఆపొద్దు, రమ్మని చెప్పడానికి రానీలేమ్మా అని చెప్పేసి లైన్‌గా ఒక రైమింగ్ లాగా అంటాడు. అవును. దాన్ని దీనికి వాయిస్ ఓవర్‌గా యాడ్ చేశారు. బీజీఎం లాగా యాడ్ చేస్తే అది ఫన్ బ్రహ్మాండంగా పేలింది. హ్మ్. సో దీంట్లో ఏదో మ్యాటర్ ఉందిరా అని చెప్పేసి పబ్లిక్ కూడా అనిపించింది. సో ఇన్ని రోజులు వెయిట్ చేస్తే సడన్‌గా ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రమోషన్స్ కూడా గత 3, 4 రోజులుగా ప్రమోషన్స్ కూడా లేవు ఈ సినిమాకి. హ్మ్. ఎక్కడ కనిపించలేదు. మీడియా ఇంటర్వ్యూలు కూడా పెద్దగా కనపడలేదు. సడన్‌గా కనిపించిందనమాట. సో ఈరోజు రిలీజ్ అయితే అయింది. సో ఆ సినిమా చూస్తే అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. కాంటెంపరరీ ఇష్యూస్‌ని టచ్ చేస్తూ వెళ్ళిన సినిమా ఇది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒకవైపు తిరుమల లడ్డు విషయంలో పెద్ద వివాదం జరుగుతుంది. అవును. దాంట్లో జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి ప్రభుత్వము, మరోవైపు మతపరమైన ధార్మిక అభిప్రాయాల మీద ఇదొక పెద్ద అపవాదుగా, అంటే ఒక రకంగా మనోభావాలు దెబ్బతినేలాగా అటువంటి వ్యాఖ్యలు గాని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీడియా కూడా దీని విషయంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది అర్థం కాకుండా సాగిపోతూ ఉంది మీడియా వివాదం కూడా. ఇలా జరుగుతూ ఉన్న టైంలో ఈ సినిమా రావడం అనేది రిలవెంట్ ఏమో అనిపిస్తుంది. ఇటువంటి తరుణంలోనే ఇలాంటి సినిమాలు రావాలి. అంటే ఇదొక సోషల్ సెటైర్, సోషల్ కామెంటరీ అని చెప్పొచ్చు. సోషల్ కామెంటరీ ఉన్న సినిమాలు మన తెలుగులో చాలా 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 తక్కువ వస్తాయి. చాలా రేర్ అనమాట. ఇటువంటి సినిమాలు తీసే డైరెక్టర్లను నిజంగా కొద్దిగా ఇంటెలెక్చువల్స్‌గా మెచ్చుకోవచ్చు. సో అటువంటి సినిమా అందించాడు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, ఓకే. కొత్త డైరెక్టర్. హ్మ్. అలాగే ప్రొడ్యూసర్ వచ్చేసి ప్రవీణ్ రెడ్డి. సో ఇది కొత్త బ్యానర్ నుంచి వస్తుంది. ఇందులో చాలా వరకు కూడా అందరూ కొత్త టెక్నీషియన్సే. నటులు కూడా చూస్తే ఒక పోసాని గారు సీనియర్ నటుడు, అలాగే రఘు ఉన్నారు. సుహాస్ కూడా ఇందులో హీరో కన్నా కూడా గొర్రెనే హీరో. ఈ సినిమాలో గొర్రె హీరో నిజం చెప్పాలంటే. సో ఇది కథలోకి వెళ్తే సుహాస్ రవి అనే పాత్రలో ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళి ఉంటాడు. మరోవైపు ఒక ముస్లిం వ్యక్తి, అతను ఒక గొర్రెను తీసుకొని వచ్చి ఇంట్లో జుబా చేసి దాన్ని ఇక ఖైమా కొట్టాలనేది ఆయన ఆలోచన. అలా పెట్టుకొని ఉంటాడు. అయితే ఆ గొర్రెని ఆయన కూతురు హీరోయిన్ కాస్త ప్రేమగా చూసుకుంటూ వస్తుందన్నమాట. సో అలా చూసుకుంటూ వచ్చి ఎప్పుడైతే తన తండ్రి దీన్ని ఇక ఖైమ కొట్టబోతున్నాడు, అంటే దీన్ని చంపేయబోతున్నాడు అని అర్థం చేసుకుంటుందో వెంటనే దాన్ని వదిలేస్తుంది పారిపోమని చెప్పి. అది అలా పారిపోతూ వచ్చి ఒక గ్రామ దేవత గుడిలోకి వెళ్తుంది. హ్మ్. అలా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉండే హిందువులు ఎవరైతే ఉంటారో కొంతమంది గ్యాంగ్, వాళ్ళు దానికి జట్కా ఇచ్చి కళ్ళు తీసుకుంది. సో కాబట్టి దీన్ని బలివ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అంటారు. అక్కడైనా బలే, ఇక్కడైనా బలే. అవును. సో దేవుడికి బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో గొర్రెని, సో ఇక్కడ బలి ఇవ్వాలి అంటే ఇక వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తే మళ్ళీ అక్కడ నుంచి అది పారిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే మీడియాకి ఇష్యూ లీక్ అయిపోయిన తర్వాత 2 మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె అని చెప్పేసి మీడియా దాని మీద కొన్ని వంటకాలు వండడం స్టార్ట్ చేస్తుంది. మీడియాకి కావాల్సింది ఇలాంటిదే. సో దాని మీద రకరకాలుగా వార్తలు రాయడం, రకరకాలుగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత పోలీసులు వచ్చేసి దాన్ని అరెస్ట్ చేసేస్తారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే, అంటే ఈ వార్తలు ఎప్పుడైతే రైజ్ అవుతాయో పోలీసులు అప్పుడే వచ్చి అరెస్ట్ చేసేస్తారు. చేసి దాన్ని జైల్లో పెడతారు. కరెక్ట్గా సుహాస్ ఏ జైల్లో అయితే ఉంటాడో, ఏ సెల్లో అయితే ఉంటాడో స్టేషన్లో, ఆ సెల్లో పెడతారు. హ్మ్. పెట్టిన తర్వాత సుహాస్కి దాంతో ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. అక్కడ నుంచి కథ ఇక షిఫ్ట్ అవుతుంది అనమాట. సో సుహాస్ దాన్ని తప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, తప్పించాడా లేదా అనేది ఒక యాంగిల్ అయితే, ఈ కథలో గొర్రె ఏం చేసింది, కథ ఏ విధంగా నడిచింది అనేది మరొక యాంగిల్. ఎప్పుడైతే గొర్రెని డైరెక్ట్ ఒక సింబాలిక్గా తీసుకున్నాడు, అంటే తను చెప్పాలనుకున్న భావానికి గొర్రెని అడ్డం పెట్టుకుని అనేక భావాలు చెప్పాడు. ఇందులో మీడియా ఏ విధంగా ప్రజల అజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది ఒక యాంగిల్ అయితే, రాజకీయ నాయకులు ప్రజలను గొర్రెల్లాగా ఎలా ఆడిస్తారు, హ్మ్. తాము అనుకున్న విషయాల పట్ల ప్రజల్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకుంటారు, ఎట్లా వాళ్ళ ఒపీనియన్స్ని ప్రాపగండాతోటి ఆడుకుంటారు అని చెప్పేసి చూపించాడు డైరెక్టర్.
ఇప్పుడు జరుగుతుంది అదే. చంద్రబాబు గారు ఒక్కసారిగా పైన మీడియాలో ఈ విషయం మీద వైరల్ చేయడము, దాన్నే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ కావాలని చెప్పేసి ఆయన పెట్టడము, ఇదంతా చూస్తూ ఉంటే అచ్చంగా ఆ కరెక్ట్ సమయంలో వచ్చింది కదా అనిపిస్తుంది. అవును. సో ఇలా అనేక సెటర్లు వేశాడు. దీంట్లో భాగంగా ఆ జగన్కి సంబంధించింది ఏంటంటే ఒక ఆర్ఆర్ వాడాడు. అది సెటర్ కింద చూడలేం కానీ ఒక ఆర్ఆర్ అయితే వాడాడు. ఓకే. సో అది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సెటర్ వేసాడు అనాలి గట్టిగా మాట్లాడితే. అది మనం ఎత్తుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఏది డైరెక్ట్గా చెప్పలేదు, ఒక సెటర్ రూపంలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, మనం తీసుకోవాలంతే. ఓకే. అయితే కథ విషయంలో కొద్దిగా మంచి పాయింటే తీసుకున్నాడు, బాగానే రాశాడు, కానీ ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సుహాస్ ఎందుకు మర్డర్లు చేశాడు ఏంటి అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే పెట్టాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఇంకాస్త ఎమోషనల్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఉన్నంతలో ఓకే, ఇంకాస్త ఎమోషనల్గా చేసి ఉంటే బాగుండేది. అది బహుశా సుహాస్ క్యారెక్టర్ ఎక్కువ లెంత్ లేకపోవడం వల్ల ఆడియన్స్ ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ కొద్దిగా డ్యూరేషన్ తక్కువే, హీరోగా సుహాస్ ఉన్నా సరే డ్యూరేషన్ తక్కువ. ఓకే. బహుశా ఇంకొంచెం ఉండుంటే ఏమైనా పెరిగేదేమో, అది ఇంకా బాగుండేదేమో ఎమోషనల్ గా. ఇదొక యాంగిల్ అయితే పోసాని గారు జడ్జి పాత్రలో చేశారు. ఆయన పాత్ర నుంచి కూడా కొన్ని నవ్వులు పూయించడం ఇదంతా బాగుంది. మరోవైపు హిందూ ధర్మ పరిరక్షకుల్లాగా ఒక క్యారెక్టర్ రఘు, ఆయన కూడా అద్భుతంగా చేశారు. ట్రైలర్లో ఆల్రెడీ ఆయన డైలాగులన్నీ చూసాం మనం. సో వీళ్ళే సీనియర్ యాక్టర్లు ఉన్నారు, మిగతా అంతా కూడా కొత్త యాక్టర్సే ఉన్నారు. అయితే ఎక్కడ కూడా డైరెక్టర్ తడబడ్డట్టు లేదు, చాలా క్లియర్ గా తన విజన్ తోటి ముందుకెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇకపోతే సినిమాటోగ్రాఫర్ వచ్చేసి సురేష్ సారంగం, ఆయన నీట్ గానే ప్రజెంట్ చేశాడు. సో అంటే ఆ సినిమాకున్న పరిధిలో, ఆ సినిమాకున్న ప్రొడక్షన్ వాల్యూస్ బట్టి చూపించాడు. సో దాంట్లో కూడా ఎటువంటి డోకా అయితే లేదు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం తడబడ్డాడు. నిజానికి ఎడిటింగ్ ఏదో సాగతీతంగా కనిపించినా అది ఎడిటర్ తప్పు కూడా కాదు, స్క్రీన్ ప్లేలోనే పొరపాటు ఉంది. కొద్దిగా సాగతీత అయింది సినిమా. సో ఈ సాగతీతను కంట్రోల్ చేయడానికి డైరెక్టర్ ఇంకాస్త స్క్రీన్ ప్లే విషయంలో శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది. ఓకే. సో మరి ఇదొక యాంగిల్ అయితే ఉంది. అయితే ప్రమోషన్స్ ఎందుకు సరిగ్గా జరగలేదు, బహుశా ఈ సినిమా బాగా లేట్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసి తర్వాత ట్రయల్ రోజు కూడా చాలా కాలం అయింది. నిజానికి ట్రయల్ వచ్చిన తర్వాత త్వరగానే రిలీజ్ అవుతాయి, సరిగ్గా ఒక 3 వారాల్లో రిలీజ్ అయిపోతాయి సినిమాలు. ఇప్పుడు దేవర కూడా అదే విధంగా వస్తుంది. కానీ ఈ సినిమాకి మాత్రం కనీసం ఒక 4 నెలలు 5 నెలలు పట్టింది, ఇంకా ఎక్కువే పట్టింది చెప్పాలంటే. సో ఇంత టైం తీసుకున్నారు అంటే బహుశా ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఉండాలి. అదేవిధంగా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో జరగకపోవడానికి కారణం హీరో మరి సపోర్ట్ చేయలేదా, మరి ఏం జరిగింది అనేది ఉంది. కానీ ఇంత మంచి సినిమాకి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కంటెంట్ తో వచ్చే సినిమాలకు సపోర్ట్ చేయడం అవసరం. సపోర్ట్ చేసినప్పుడు ఆ సినిమాలు నిలబడతాయి, అటువంటి మంచి సినిమాలు వస్తాయి. చిల్లర సినిమాలు, చిల్లర డైలాగులతో వచ్చే సినిమాలు మాత్రం జనాలు పొలవమంటూ వెళ్తారు, హిట్ అవుతాయి. ఓకే. కానీ కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రం చాలా లేట్ గా బజ్ అందుకుంటుంది. అయితే ఈ సినిమా మాత్రం నీట్ గా ఉంది, ఖచ్చితంగా ఒకసారి అయితే చూడాల్సిన సినిమా, చూస్తే బాగుంటుంది. అన్న ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి డైలాగులు అంటే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు సినిమాల్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్న ఈ గొర్రె పురాణంలో ఆర్ఆర్ పెట్టారన్నారు, అలాగే గోపీచంద్ గారు ఒక మూవీలో రీసెంట్ గా టీజర్ లో కూడా మమ్మల్ని కొట్టారు, మేము పడ్డాము, రేపటి రోజు మా రోజు వస్తుంది, మేము కొడతాం, మీరు పడతారు అన్నట్టుగా ఆ డైలాగ్. ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అంటే సినిమాకి నిజంగా హైప్ వస్తుందా, మేం చెప్తారు? అంటే నిజానికి మేకర్స్ ఐడియాలజీని బట్టి ఆధారపడి ఉంటుంది. గోపిచంద్ గారి నేను చూశాను డైలాగ్, ఎగ్జాక్ట్ గా జగన్ గారికి అలాగే చంద్రబాబు గారికి వీళ్ళకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ని దృష్టిలో పెట్టుకుని పెట్టినట్టుంది ఆ డైలాగ్ కూడా చూస్తుంటే. అంటే ఆ సినిమా డైరెక్టర్ ని బట్టి, ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇంటెన్షనల్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు బోయపాటి గారి సినిమాల్లో కూడా చాలా సార్లు పొలిటికల్ డైలాగ్స్ ఆపోజిట్ పార్టీలను ఉద్దేశించి పెట్టినవి మనం చూసాం. ఇప్పుడు సీను గారు మీ నాన్న ఉన్నారా అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగు ఆల్రెడీ ఒక పొలిటీషియన్ చెప్పిన డైలాగ్ ఎత్తుకొచ్చి పెట్టారు. అది ఎవరి మీద అన్నారు అనేది ఆ రోజుల్లోనే పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఏర్పడుతున్నప్పుడు కూడా బోయపాటి గారి సినిమాలో కొన్ని డైలాగ్స్ కనపడ్డాయి. ఇట్లా ప్రతి సందర్భంలోనూ వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే టీజర్ ఉందో, ఆ టీజర్ సరిగ్గా ఎలక్షన్స్ జరగడానికి కొద్ది రోజుల ముందు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లో కూడా సినిమా డైలాగులు ఉన్నాయి. ఆ గ్లాస్ సంబంధించి గాజు అనేది పగిలే కొద్ది పదునెక్కుతుంది అని చెప్పి. సో తన ఫెయిల్యూర్ మీద వచ్చిన సెటైర్ కి ఆయన ఆ డైలాగ్ పెట్టుకున్నాడు. సో మేము దెబ్బ తినొచ్చు కానీ మేము ఇంకా పదునెక్కాము, ఈసారి మేము దెబ్బ కొడతాము అని అన్నట్టుగానే కొట్టాడు. ఇట్లా పొలిటికల్ ప్రాపగాండాకి సినిమాలను వాడుకోవడం ఇదేం కొత్త కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా ఉంది. ఎన్టీఆర్ గారి మీద సెటైర్లు వేస్తూ కృష్ణ గారి సినిమాలు తీశారు. ఇట్లా అప్పటి నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెరిగింది అది చెప్పాలంటే. బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు జాతీయ స్థాయిలో దీన్ని స్టార్ట్ చేశారు, దాన్ని ఇప్పుడు మన వాళ్ళు అందుకున్నారు. సో ఇట్లా జరుగుతూ ఉంది. అయితే దీంట్లో తప్ప ఒప్ప అంటే మనం ఏం చెప్పలేం. ఈ సినిమా కూడా ఒక మీడియా. నిజం చెప్పాలంటే సినిమా అనేది ఎలాగైతే యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఉన్నాయో, ఎలాగైతే పత్రికలు ఉన్నాయో, ఎలాగైతే వెబ్సైట్స్ ఉన్నాయో, ఎలాగైతే ఆల్ ఇండియా రేడియో ఉందో,
అదే విధంగా సినిమా కూడా వన్ ఆఫ్ ది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి ప్రజలకి ఏదైనా ఇష్యూని లేదా ఏదైనా విషయాన్ని అందించడానికి సినిమాను కూడా మాధ్యమంగా వాడుకోవచ్చు డైరెక్టర్లు, దాన్ని తప్పేం లేదు. ఓకే. కాకపోతే విద్వేషపూరితంగా వాడినప్పుడు సమస్య. ఓకే. ఇది మాత్రమే సమస్యగా మనం చూడాలి. మిగతావన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నిజం చెప్పాలంటే సినిమాలు రాజకీయ నాయకులను సెటర్లు వేసినా మనం ఆస్వాదించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు చేసే తప్పుల మీద పత్రికలు ప్రశ్నించినప్పుడు సినిమాలు ఎందుకు ప్రశ్నించకూడదు? సినిమా డైరెక్టర్లకు కూడా ఒక విజన్ ఉంటుంది, అవును. పబ్లిక్ నుంచే వస్తుంది ఆ వాయిస్ కూడా. పబ్లిక్ అభిప్రాయాలు డైరెక్టర్లు పెడతారు. ఖచ్చితంగా ఆ ప్రశ్నల్ని మనం వ్యాలిడ్ చేయాలి. కొంతమంది రాజకీయ నాయకులు విమర్శించారు, లేకపోతే సీఎంని విమర్శించాడు, ఆ డైలాగులు తీసేయండి, అవన్నీ చెప్పి తీసేయించినవి కూడా ఉన్నాయి. తప్పే లేదు. నన్ను అడిగితే ఇంకా ఎక్కువ పెరగాలి ఇది. సినిమాల ద్వారా విమర్శించడం, ప్రభుత్వాలను విమర్శించడం అనేది పెరిగితే ఇంకా సంతోషం. ప్రజల్లో రాజకీయ చైతన్యానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.